ఓకేనా. సరే ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి ఓ సంవత్సరన్నర అవుతుంది. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అప్పుడు ఒకలే ఏదైనా సరే. ఇప్పుడు మరీ ఇదైపోతుంది. ఆ! ఎందుకంటే ఆ! నాకిది అలవాటుంది. ఆ! మరి కొద్దిగా షేకింగ్ గట్ట వచ్చేస్తుంది అంత. ఆ! తొలుత ఉండేప్పుడు కొద్దిగా బాగుండేది. ఆ! పథకాలేమి రావట్లేదా జనాలకి? ఆ! ఇయట్లేదు ఇప్పుడు. ఓకే. బాబాయ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తారని చెప్పి వార్తలొస్తున్నాయి. అసలు ఏంటి నిజమేనా? నిజమే. ఆ! చేసేస్తే ఎలాంటి నష్టాలు పోయే అవకాశం ఉన్నాయంటారు? ఏటంటే ఏటి చెప్తాం. ఆ! ఆళ్ళ ఇష్టం. ఆ! మరి ఇంకేటి లేదు. జగన్ గారు ఉన్నప్పుడే నీకేమైనా వచ్చినాయా మీ ఇంట్లో? ఏమి రాలా. ఇప్పుడు? తొలుత నేను 75,000 కట్టాం. ఆ! చంద్రబాబు నాయుడు ఉంటే అప్పుడు. ఆ! దానికి పట్టాలు లేవు. ఇల్లు ఇది ఇవ్వలేదు. పట్టాలు ఇవ్వలేదు. ఓకేనా. సరే ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి ఓ సంవత్సరన్నర అవుతుంది. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అప్పుడు ఒకలే ఏదైనా సరే. ఇప్పుడు మరీ ఇదైపోతుంది. ఆ! ఎందుకంటే ఆ! నాకిది అలవాటుంది. ఆ! మరి కొద్దిగా షేకింగ్ గట్ట వచ్చేస్తుంది అంత. ఆ! తొలుత ఉండేప్పుడు కొద్దిగా బాగుండేది. ఆ! పథకాలేమి రావట్లేదా జనాలకి? ఆ! ఇయట్లేదు ఇప్పుడు. ఓకే. బాబాయ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తారని చెప్పి వార్తలొస్తున్నాయి. అసలు ఏంటి నిజమేనా? నిజమే. ఆ! చేసేస్తే ఎలాంటి నష్టాలు పోయే అవకాశం ఉన్నాయంటారు? ఏటంటే ఏటి చెప్తాం. ఆ! ఆళ్ళ ఇష్టం. ఆ! మరి ఇంకేటి లేదు. జగన్ గారు ఉన్నప్పుడే నీకేమైనా వచ్చినాయా మీ ఇంట్లో? ఏమి రాలా. ఇప్పుడు? తొలుత నేను 75,000 కట్టాం. ఆ! చంద్రబాబు నాయుడు ఉంటే అప్పుడు. ఆ! దానికి పట్టాలు లేవు. ఇల్లు ఇది ఇవ్వలేదు. పట్టాలు ఇవ్వలేదు.